మండలంలోని ఎల్పిటి మార్కెట్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆటశాల కిడ్స్ ప్లే జోన్ను శనివారం నల్గొండ అడిషనల్ ఎస్పీ రమేష్ రెడ్డి మరియు డిఎస్పీ శివరాం రెడ్డిలు ముఖ్య అతిథులుగా విచ్చేసి తమ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారులు మానసికంగా శారీరకంగా దృఢంగా మారడానికి ఈ ప్లే జోన్ ఎంతో ఉపయోగపడుతుందని, నిత్యం చిన్న పిల్లలు ఇంట్లో సెల్ ఫోన్లను వీక్షిస్తూ మానసిక సమస్యలతో సతమతం అవుతున్నారని, తల్లిదండ్రులు చిన్నారులను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని సూచించారు. ఇలాంటి ప్లే జోన్ల వల్ల పిల్లల్లో ఆటల పాటలపై ఆసక్తి ఏర్పడి నూతన ఉత్తేజంతో ఆ పాఠశాలలో విద్య ఆటపాటలతో ముందుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటశాల ప్లే జోన్ నిర్వాహకులు గోలి పావని ప్రభాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బుగోని రమేష్ గౌడ్, తుమ్మురిగోటి మాధురి, వడ్డే వీరారెడ్డి, వడ్డే లింగారెడ్డి, వడ్డే కేశవరెడ్డి, మిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. నల్గొండలో ఎల్పిటి మార్కెట్ లో ఆటశాల ది కిడ్స్ ప్లే జోన్ ప్రారంభం చేశాము. దీనికి ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ డిఎస్పీ గారు వచ్చి ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. దీంట్లో పిల్లలు ఆడుకోవడానికి చాలా ఏమంటారు అన్ని రకాలుగా ఫెసిలిటీస్ తోటి కూర్చోడానికి పేరెంట్స్ కి అవైలబుల్ గా, ఇంకా పిల్లలు ఆడడానికి గెంతడానికి అన్ని విధాలుగా ఫెసిలిటీస్ తోటి మేము ఏర్పాటు చేశాము. ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఎట్లా ఉంది మేడం? రేట్ ఒక కిడ్స్ కి ఎంత తీసుకుంటున్నారు? కిడ్స్ పర్ కిడ్ 200 per hour 200. ఎంత మంది ఆడుకోవడానికి ఇక్కడ? ఎట్ ఏ టైం 30 members ఆడుకోవడానికి, 30 to 40 members ఆడుకోవడానికి అవైలబుల్ వచ్చాయి. హైదరాబాద్ కి దీటుగా నల్గొండలో ప్రారంభించాలని చెప్పి ఇక్కడ లేదు ఇప్పటి వరకు, అందుకని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దీని వల్ల పిల్లలు ఫోన్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ కి అడిక్ట్ అవ్వకుండా ఉంటారు. 1 hour ఇక్కడికి వచ్చి ఆడడం వల్ల ఇంట్లో ఫోన్ చూడకుండా ఇక్కడికి వచ్చేసి పిల్లలతో ఎంగేజ్ అవుతారు అనమాట. వేరే కిడ్ తో, అంటే బయట వేరే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో ఎంగేజ్ అవుతుంటారు. ఇంకా వాళ్ళు ఎలా మాట్లాడుతుంటారు, మనం ఎలా లాంగ్వేజ్ లో కూడా డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటారు పిల్లలు. నెంబర్స్ వైజ్ గా బ్లాక్స్ ఆడుతూ ఉంటారు. సో అలా నేర్చుకుంటారు. పిల్లలకు చదువుతో పాటు స్ట్రెస్ అనేది ఉంటుంది. ఇలానే పేరెంట్స్ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ జాబ్ చేసుకుంటున్నా కూడా ఇక్కడ పిల్లలు అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మ తాతయ్య ఎవరైనా తీసుకొని వచ్చి ఇక్కడ ఆడుకోవచ్చు, వచ్చి కూర్చోడానికి స్ట్రెస్ రిలీఫ్ ఫర్ కిడ్స్. అండ్ దెన్ ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకొని పిల్లల్ని తీసుకొని రాగలరని, మానసికంగా శారీరకంగా దృఢంగా పిల్లలు గట్టిగా ఉంటారు అనేది. ఇక్కడ నల్గొండలో ఆటశాల ద కిడ్స్ ప్లే జోన్. ఇక్కడ మనకు ప్లే జోన్ ఫర్ కిడ్స్, నాట్ ఓన్లీ ఫర్ ప్లే, we also have a party place for birthday celebrations. Kids usually to celebrate a birthday with the kids only. We have a place to celebrate the birthday also. At the same time we can play with the more kids here. It is really good. ఇంకేమైనా చెప్పాలా? పిల్లలు మైండ్ పరంగా వృద్ధి చెందుతారు, ఆరోగ్యరీత్యా బాగుంటుంటారు. నెక్స్ట్ అది ఒకటే కాకుండా పిల్లలు పుట్టినరోజు చేసుకుంటారు. ఒక అమ్మాయి పుట్టినరోజు చేసుకుంటానికి వస్తే మిగతా అమ్మాయిలు కూడా ఆటలు ఆడుకుంటే సౌకర్యం ఉంటుంది.
పుట్టినరోజు చేసుకోవచ్చు, మ్యారేజ్ రోజు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాం.